మొన్నటి నుంచి మా జగనన్న పరిస్థితి చూస్తుంటే చాలా బాధేస్తుంది నాకు. నిజం. ఒక రకంగా ఎవరైతే టీడీపీ వాడి మీద కోపం వేస్తుంది నాకు నిజంగా. కనీసం టాబ్లెట్స్ కూడా వేసుకొనివ్వట్లేదు కరెక్ట్ టైంకి. చూడండి జగనన్న పరిస్థితి ఎలా అయిపోయిందో. నిజంగా ఆయన ఏదో ఈ మధ్య కొంచెం తేడాగా మాట్లాడుతున్నాడు. నాకు కొన్ని రోజుల నుంచి భయం వేస్తుంది. ఎందుకంటే అప్పుడప్పుడు లండన్ వెళ్ళి 2-3 నెలలు టాబ్లెట్స్ తెచ్చుకుంటారు, టయానికి వేసుకుంటాడు. బట్ ఈ మధ్య మీరు కొట్టిన దెబ్బ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొట్టిన దెబ్బతో మా అన్నకి బ్రెయిన్ దొబ్బింది. నిజంగా టైంకి ట్యాబ్లెట్ వేసుకోపోవటం వల్ల ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు, ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. ట్యాబ్లెట్స్ అయిపోయినాయి. లండన్ మళ్ళీ వెళ్ళాలి అనుకున్నాడు ఆయన. లండన్ నేను వెళ్ళాలి, కానీ మీరు ఎక్కడ పోనిస్తారు చెప్పండి? తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరందరిని కూడా నేను ఏం చేస్తున్నానంటే, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? మా అన్న ఏం చేశాడని చెప్పి మీరందరూ కలిసి ఇలాగా ఆయన్ని హింసిస్తున్నారు. ఆయన వదిలేస్తే హ్యాపీగా ఈ వరదలు గట్రా ఇవన్నీ లేకపోతే ఫ్లైట్లో నీట్గా అక్కడికి వెళ్ళి లండన్ వెళ్ళి కొన్ని ట్యాబ్లెట్లు తీసుకొని టైంకి వేసుకొని జాగ్రత్తగా ఉండేవాడు. ట్యాబ్లెట్లు అయిపోయినాయి. ఇప్పుడు చూడు ప్రాబ్లం. 1 నెలలు ఎడితే ట్యాబ్లెట్ వేసుకునేవాడు, కానీ లేకపోవటం వల్లే ఇలాంటి ప్రాబ్లం. చూడండి ఏం మాట్లాడుతున్నాడు ఈరోజు. బుడమేరు నది అంటున్నాడు, కృష్ణ అనే సముద్రం అంటున్నాడు, దాంతోపాటు బుడమేరు నది అంటున్నాడు. ఓకే, దీనికి సంబంధించి అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనేది మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీఎంరాజా ఉన్నాడు. ఆయనతో ఒకసారి ఫోన్లో మాట్లాడదాం. ఏంటి అసలు దీనికి సంబంధించి ఏంటి అనేది కూడా ఒకసారి ఫోన్ మాట్లాడదాం. ఒకసారి ఫోన్ చేస్తాను. నాకు తెలిసి ఆయన బిజీగా ఉంటారు అనుకుంటా. అయినా కానీ ఒకసారి ఫోన్ చేసి అడుగుదాం అసలు ఏంటి, అసలు ఈ ట్యాబ్లెట్ల పరిస్థితి ఏంటి, ఒకసారి ఎంత పవర్ వేసుకుంటున్నాడు ఏంటి అనేది ఒకసారి కనుక్కుందాం. సీఎంరాజా గారు, ఏం లేదు, ఒకసారి మీతో మాట్లాడదామని చేశాము. ఎందుకంటే అదే పుష్కరాలు చేద్దాం అనుకుంటున్నామండి. అవునండి, పుష్కరాలు చేద్దాం అనుకుంటున్నాము. దానికి అవునండి, పుష్కరాలు చేద్దాం అనుకున్నాం. మిమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి కాబట్టి మిమ్మల్ని అక్కడికి పిలుద్దాం అనుకున్నాం. ఆ పుష్కరాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలుద్దాం అనుకుంటున్నాను. ఏ నదికి అంటారా? అదేనండి, బుడమేరు అని కొత్త నది వచ్చింది కదండి నిన్న. అదేంటి బుడమేరు ఏంటి, వాగా నది కాదా? ఊరుకోండి సార్, మీరు మీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన నది అని చెప్తున్నారు. నది కాదా? ఓకే, వాగా. లేదండి, మీరు ఒకసారి చూడండి, వీడియో కూడా మీకు చూపిస్తా, కావాలంటే మీకు పంపించమంటే పంపిస్తా. ఓకే, ఏంటి ట్యాబ్లెట్లు వేసుకోపోవడం వల్ల ఇవన్నీ వచ్చిందని అంటారు, అంతేనా? నిజమా? ఓకే 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 సార్, కొంచెం ఆ ట్యాబ్లెట్లు జాగ్రత్తగా ఆయనకి ఇచ్చి సరిగ్గా మాట్లాడి కొంచెం అవన్నీ చూసుకోండి సార్. ఎందుకంటే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి మీరు కొంచెం అవి చూసుకుంటే మీడియాకి కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఉన్నారో కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇప్పుడు బుడమేరుకి పుష్కరాలు పెట్టి మిమ్మల్ని ఏంటి ప్రత్యేక అతిథిగా పిలవాలని వాళ్ళు ఫిక్స్ అయిపోతున్నారు సార్. కొంచెం చూసుకోండి సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. అది పరిస్థితి. అంటే ఆయన కూడా చెప్తున్నారు, ఎందుకంటే ట్యాబ్లెట్లు కొంచెం వేసుకోపోవటం వల్లే ఇలాంటిది జరుగుతుందని కూడా ఆయన చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఉన్నారో మీరు పెడుతున్నా అదంతా వాళ్ళు పెట్టే టెన్షన్కి ఆయనకి మరీ ఇంకెక్కువైపోతుంది. లేకపోతే ఏంటండి, బుడమేరు అనేది నదే, కృష్ణ అనేది సముద్రమా, బంగాళాఖాతం అనేది ఏంటి సెలయేరా? ఏం మాట్లాడతారేంటో జగన్మోహన్ రెడ్డి గారు, మీకు దండం స్వామి. మీరు తొందరగా లండన్ వెళ్ళిపోతే ప్రజలందరూ అక్కడ కొంచెం హ్యాపీగా వాళ్ళ పనులు చేసుకుంటారు. ఏదైతే ప్రభుత్వం ఏదైతే ఉందో యంత్రాంగం వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులు చేసుకుంటారు. క్లీన్ అండ్ గ్రీన్ విజయవాడ మీరు వెళ్ళొచ్చేలోపు మీకు కూడా కొంచెం ఆ ట్యాబ్లెట్ వేసుకోవటం వల్ల కొంచెం మెంటల్ కండిషన్ బాగుంటుంది. దాంతోపాటు మిగతాయి కూడా బాగుండే ప్రయత్నం అవుతుంది. లేకపోతే ఏంటండి, ఎందుకు అంటున్నాను అనేది ఒకసారి నీకు వినిపిస్తాను. ఏమన్నాడు ఏంటి అనేది చూద్దాం. మొత్తం అసలు మనిషి అంతా మారిపోయాడండి. నిజంగా మా అన్నయ్య ఎలా ఉండాడు, నీట్గా క్రాఫ్ ఇలా చేయించి నీట్గా ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో తీసిన యాపిల్లో ఉండేవాడు. ఇప్పుడు చూడండి ఎలా అయిపోయాడు పాపం. ఏం మాట్లాడుతున్నాడు ఏంటో తెలియట్లేదు. ఒకసారి చూద్దాం. బుడమేరు నుంచి నది మీద మాట్లాడు.
నది మీద బుడమేరు నది మీద బుడమేరు నది అంట. బుడమేరు నది ఏంటండి? నిజంగా ట్రోల్ చేయమంటే మిమ్మల్ని ఎందుకు చేయరు చెప్పండి. నిన్న ఒకసారి వచ్చి నేను మాట్లాడారు, దానికి సంబంధించి చాలా మాట్లాడారు. బుడమేరుకి సంబంధించి గేట్లు ఎత్తేస్తారని చెప్పారు. గేట్లు అయిపోయినాయి. బుడమేరు ఎక్కడ ఉంటుంది, చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడ ఉంటుంది. ఇంకా చూసుకుంటే రకరకాలుగా ఏదో మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అన్నారు, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అని చెప్పారు. ఇవన్నిటి కూడా మీరు మాట్లాడతారు, సబ్జెక్ట్ నేర్చుకొని వస్తారని మీ అందరూ చాలా ఎదురు చూస్తుంటే కట్ చేస్తే మీరు బుడమేరు నది అంటారు, కృష్ణాని సముద్రం అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు దండం పెడతాం, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకండి, మీరు ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి మీరు ఒకటి పని చేయండి. మొన్నటి నుంచి నేను చూస్తున్నాను, ఆ పక్కన ఒకసారి చూడండి, ఈ పక్కన వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నాడు పక్కన. వెల్లంపల్లి శ్రీనివాస్ని పక్కన వేసుకుని తిరిగితే మీకు ఇలాగే వద్దండి. మొన్న కూడా చూస్తే కంటికి రాయి తగిలి మొత్తం ఇంత పెద్దది వేసుకొని తిరిగాడు. ఏం జరిగింది చెప్పండి. ఆయన లెక్కలు మరి ఆ కంటికి నాకు తగిలిందా, లేకపోతే బుర్రకు తగిలి మొత్తం బుర్ర పని చేయకుండా మీకు పిచ్చి లెక్కలు చెప్తున్నాడో తెలియట్లేదు. మొత్తం ఆయన ఏం చెప్తున్నాడో మీకు అర్థం కావట్లేదు. కాబట్టి ఇలాంటి కామెంట్స్ చేస్తారు మీరు. బుడమేరు నది ఏంటి, జనాలు నవ్వుకుంటున్నారు సార్. కాబట్టి ఇప్పటికైనా ప్రజలకి అబద్ధాలు చెప్పే ప్రయత్నం మానుకోండి. చంద్రబాబు నాయుడు మీద బురద చల్లటం, ప్రభుత్వాన్ని ఇరుక్కుని పెట్టాలని చూస్తే మాత్రం మీకే ఇబ్బంది. ఎందుకంటే ప్రజలకి ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. బట్ మీరు చెప్తే అబద్ధాలు, ఎందుకంటే సాక్షి మీడియాలో చెప్పే సొల్లు, ఇవన్నీ చూసేటానికి వాళ్ళకి అంత పెద్ద అవన్నీ కూడా తప్ప అబద్ధం అనేది కూడా జనాలకు తెలుసు. ఎందుకంటే మీరు ఫస్ట్ పేజీలో చంద్రబాబు నాయుడు ఇల్లుని కాపాడటానికే వరదని బుడమేరుకి తిప్పారు అని చెప్పి ఫస్ట్ పేజీలో హెడ్డింగ్లో ఇంత పెద్ద పెడతారు. 8th పేజీలో వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోయిందని మీరే చెప్తారు. ఏ వార్త నమ్మాలి? మీరే సాక్షిలో ఫస్ట్ పేపర్లో ఏదో ఉంటుంది, 8th పేపర్లో ఉంటుంది. కాబట్టి మీ మీద మీకే నమ్మకం లేదు. మీరు చెప్పిన మాట మీద మీరే నిలబడరు. అబద్ధాలు చెప్పడం మీకు అలవాటు అయిపోయింది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఫ్యూచర్లో మారపోతే మాత్రం ప్రజలు మళ్ళీ మిమ్మల్ని ప్రతిపక్షంలో 10 కూడా ఉన్నారు, 11 ఇచ్చినట్టున్నారు, 11 కూడా ఉండవు లాస్ట్కి. కాబట్టి జాగ్రత్తగా ఉంటే బెస్ట్, లేకపోతే మాత్రం ప్రజాగ్రహానికి గురవ్వాల్సి వస్తుంది.